అవుతారు. ఏ ఊరు మీది? మాది ఖమ్మం అండి. ఏ బ్రాంచ్? మాది సిఎస్సి. అది సిఎస్సి. అవును, సేమ్ బ్రాంచ్. బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నాను. ఓ డిఫైన్ లేదు. ఓకే. తమ్ముడు ఇక్కడ క్యారెక్టర్ ఉంటుంది మంచిగా. ప్రస్తుతం ఆటంటే గాలి బాగా వస్తుంది, దగ్గర బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను చదువుకోను కదా, దూరం చదువుకుంటారు, నాకు ఎప్పుడు నేను వస్తుంది మీరు అక్కడ అనుకుంటారు. సరేనా? ఓకే. హాయ్ బ్రో. నా పేరు వినయ్. ఎక్కడ చేస్తున్నారు? హలో బ్రో, బ్రో బ్రో నేను మీ రూమ్లోకి కొత్త వచ్చా బ్రో. రాజేందర్ బ్రో, ఇక్కడ రూమ్లో 5Gగా నెట్ రావాలి, ఓకేనా? డేటాస్ రాకూడదు. అసలు నెట్ వచ్చిందంటే అమెజాన్ సినిమా అక్కడ డౌన్లోడ్ అంటే ఇక్కడ డౌన్లోడ్ కావాలి, తర్వాత అక్కడ బుల్లెట్ కావాలంటే వాడు దిగిపోవాలి. అట్లా అలాంటి ప్లేస్ ఎవరి నుండి చెప్పు బ్రో. నేను అక్కడ నాకు బెడ్ కావాలి. మన హాస్టల్లో అయితే అంత కష్టం బ్రో. ఆ విండో పక్కనే బాగా వస్తుంది బుల్లెట్. ఓకే బ్రో. అరే ఏంద్రా భయ్, అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు. ఏదో ఇలా బాగా రోజు చదువుకోవడానికి వచ్చారు, పడుకోవడానికి వచ్చారు, ఫోన్ కోసం వచ్చారు. ఏ బ్రో బాగున్నావా బ్రో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా ఇంటి నుంచి కాడ నుంచి వచ్చాం బ్రో. ఏంటి ఎప్పుడు చదువులేనా మీకు? త్వరగా బ్రో ఆలోచించిన తర్వాత సిగరెట్ తాగుతాను బ్రో. ఓ తమ్మే బ్రో తాగుదాం. మా ఫ్రెండ్ పార్టీ ఉంది, దావత్ ఇస్తాను. బ్రో చదువుకోవాలి. ఎప్పుడు చదివినా బ్రో. చదివి ఏం చేస్తావు? ఎక్కువ చూడడం వల్ల ఏమైంది తెలుసా? నెల పట్టొస్తారు. అందుకే నేను ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. ఏం కాదు బ్రో, చదువుకున్నాం. లైఫ్ ఎంజాయ్ చేయ బ్రో. చదువుకున్నాం బ్రో. కాలేజ్ ఏంది బ్రో ఇది లైఫ్? మా అయితే 50 సంవత్సరాలు బతుకుతావు. మంచి తిను తాగు, చాలా బతుకున్నావు కదా. ఒక సిగరెట్ టిప్ చెప్పనా? ఎంత ఎక్కువ బీక్ తాగితే అంత లాభం అవుతారంట, అంతంగా తయారవుతారంట. ఎక్కువ మంది అమ్మాయిలు పడతారంట. బాగుంటారు అమ్మాయిలు, చేసి అమ్మాయిలు బాగుంటారు, చదువులా ఉంటారంట. ఎందుకు ఇట్లా చేస్తావు? చదువుకున్నారు. బయటికి వెళ్ళావు, నేను ఇప్పిస్తాను డబ్బులు, నేను ఇప్పిస్తాను. ఏం కాదు చదువుకున్నాం. నీకు అజ్ఞానం చాలా అన్నీ చెప్పలేదు. నాకు చెప్తే వాట్సాప్ చేయి. వాట్సాప్ చేస్తే నేను అన్ని సరే వెళ్ళొస్తా. ఓకే బాయ్. హాయ్ బ్రో. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి, చదువుకున్నా లే బ్రో. చదువు లేదేం లేదు, చదువుకుంటే ఏమొస్తుంది? ఏదాగా ఏ బ్రో ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉంటాయి. కష్టం బ్రో. నిద్రపోతే మంచిగా చదివి జ్ఞాపకశక్తులు బాగా పెరుగుతుంది. మా సార్లు చెప్పింది. ఈసారి బాగా చెప్పినట్టు బ్రో. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు బ్రో? నిద్రపోతే కనీసం నిద్ర వస్తారు కదా. ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటాయి బ్రో. ఎగ్జామ్ లేదే కదా. కొట్టు 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 గేమ్ ఆడతాను బ్రో. గేమ్ వచ్చి నువ్వు డిస్టర్బ్ చేసి నన్ను గిల్ చేసినావు బ్రో. నువ్వు బ్రో ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ టైం బ్రో. ఎగ్జామ్స్ అయితే ఏంటి? ఎగ్జామ్స్ రాదు బ్రో. కానీ ఈరోజు ఇప్పుడు నన్ను గిల్ చేసినావు, నా ర్యాంక్ పోయింది బ్రో. ఏం కాదు బ్రో, ఎగ్జామ్స్ కన్నా ర్యాంక్ లేదు గొప్ప. ఎగ్జామ్స్ చదువుకున్నా బ్రో. బ్రో నీకు తెలియదు బ్రో. ఫ్రీ ఫైర్ ఆడి ఒక్కొక్క బుల్లెట్ దిగుతుంటే ఎట్లా ఉంటుంది బ్రో? నువ్వు ఎప్పుడు చదువుతున్నాడు బ్రో.
చదువుకున్న ఒకసారి నువ్వు గన్ను పట్టు, ఒకసారి పట్టుకుని నీ దాంట్లో డౌన్లోడ్ చేయి. అసలు నీకు తెలిసింది అంతే బ్రో. రాకుండా ఎగ్జామ్స్ చదువుకున్నాం. చదువు ఇంకో గేమ్ అయితే వేస్తాను. ఓకే బ్రో. ఏం చిత్రకారులు ఉన్నారా మా రూమ్ లో? ఒకడేమో నిద్ర, ఒకడేమో ఫోను. అరే ఎంజాయ్ చేయండి లైఫ్ ని. నా లైఫ్ టైల్ ఉండండి, కొత్త బట్టలు వేసుకోండి, అమ్మాయిలు కూడా తిరగండి. ఎప్పుడు ఒకడేమో నిద్ర, తింటాడు పంటాడు, ఇంకేం పని ఉండదు. వాడు స్నానం చేసినా అర్థం కాదు, మొంగడు కూడా అర్థం కాదు. ఎప్పుడు దుప్పటే ముసుగులో ఏం చేస్తాడు. ఇంకోటేమో ఫోను, వాడు అమ్మాయితో మాట్లాడతాడు, గేమ్ పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారు. లైఫ్ ఎంజాయ్ చేయడం చాలా ఉండేది ఆ చుట్టూ ప్రపంచంలో. బ్రో నిజంగా బాగున్నా. ఇంకో విషయం అడుగుతా, చెప్పండి బ్రో. కానీ అది ఎప్పుడు అడుగుతారో నాకు గుర్తొచ్చాక అడుగుతా. అది ఎప్పుడు గుర్తుకు వస్తుంది? మీకు గుర్తొచ్చినప్పుడు. కన్నా తెలియదు. ఓకే. కానీ అడుగుతా. ఓకే. ఎప్పుడు అడుగుతుందో తెలియదు. ఓకే. కానీ గుర్తుంచుకో. అడుగుతా గుర్తుంచుకో. అడుగుతానే నమ్ము బ్రో. నమ్మితే బాగుంటావు. నమ్మకపోయినా బాగుంటావు. థ్యాంక్ యూ అన్న కూడా తెలియదు. ఎంజాయ్ చేద్దాం. బయట బర్త్డే పార్టీ చదువుకుందాం బ్రో. ఎగ్జామ్ నీకు విషయం తెలుసా? గన్నే సప్లై చేస్తాం. ఏ చదువులో కూడా ఒకే ఉంటుంది బ్రో, బ్యాగ్ లో ఒకే ఉంటుంది. అదే నీకు రియాలిటీ. అది థియరిటికల్, అది ప్రాక్టికల్. అన్ని ప్రాక్టికల్స్ మనం చదవకూడదు. కావాలి బ్రో. అక్కడికి మా ఫ్రెండ్ దోస్తుగా అమ్మాయిలు కూడా వస్తారట. నీకు ఒక ఆన్సర్ ఇచ్చేస్తుందా? నువ్వు కంప్లీట్ స్టడీ చేసుకోవచ్చు. నైట్ టైం కూర్చొని నిజం మీరు నైట్ అంతా నైట్ అవుట్ చేసుకోవచ్చు. నిజం బాగుంటుంది. ఎంజాయ్ చేయదు లైఫ్ ని. నువ్వు నిజంగా బాగుంటావు. బీజా అయితే ఇంకా ఎదుగుతావు, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. బీజా అయితే 2 సంవత్సరాలు చదువుకుంటే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. 4 సంవత్సరాలు బీటెక్ లైఫ్ మన రాదు. ఎంజాయ్మెంట్ ఎప్పుడు చదివినా, ఎప్పుడు దేవుడైనా, ఎప్పుడు ప్రార్థనైనా, ఇంకేం ఉండదా లైఫ్ ని? ఇప్పుడైతే బయట ప్రపంచాన్ని చూడు. ఇప్పుడైతే మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. సరే నీ ఇష్టం, నువ్వు అట్లా కొనసాగిస్తున్నావు. కానీ ఉంది బ్రో. నాకు 999 ఫాలోవర్స్ ఉన్నారు బ్రో. నువ్వు అక్కడ వస్తే 1K వస్తారు బ్రో. నువ్వు ఫాలో పట్టుకున్నాను బ్రో. ఏది బ్రో నీ ఐడి? ఒక్క నిమిషం. మందే 999 మందే మన ఫాలోవర్స్ అన్నారు. ఓకే బ్రో. తర్వాత కొడతాను బ్రో. చాలా చూసి కొడతాను బ్రో. కాదు బ్రో. 999 అంటే ఏంటనుకున్నావు? ఫాలోవర్స్ అసలు ఇన్స్టాలో ఫాలోవర్స్ అంటే ఏంటి బ్రో? నీకు తెలియదు. నువ్వు ఒక ఫాలో కొడితే 1K వస్తారు బ్రో. బ్రో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఓన్లీ చదువుకున్నాము, బైబిల్ సంబంధించిన అయితే చెప్పు ఫాలో కొడతాను బ్రో. ఇప్పుడే 999 ఫాలోవర్స్ ఉన్నారంటే ఫ్యూచర్లో 1K 10K ఆ ఫాలోవర్స్ తోనే మాకు మనీ వస్తాయి బ్రో. నువ్వు కూడా నాలాగా ఫాలో ఏంటి చేయాలి బ్రో. వచ్చితే బ్రో చదువుకున్నాం. అసలుకే ఫైనల్కి వచ్చినాం అందరం. బ్రో చదువుతున్నావు. తర్వాత బ్రో ఇప్పుడు ఏముంది? పూర్తి అయిన తర్వాత చూద్దాంలే ఏదైనా ఉంటే. ఓకే బ్రో. చదువుకున్నారా బ్రో ఎప్పుడైనా? నా వల్ల కాదు బ్రో. ఫాలోవర్స్ పెంచాలి. నా పని అది. బ్రో లేదు బ్రో. ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా నిద్రపోతానే ఉన్నాం. లైఫ్ లో చదువుకున్న అసలు ఫైనల్ ఇయర్ లాస్ట్ ఇంకా ఉన్నాయి. ఈ రోల్ ఆయన రోల్ బాగా. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ హలో అమ్మా అన్నీ పాస్ అయినమ్మా. అమ్మా సరే అమ్మా. నేను నిజంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మా రూమ్లో నేనే ఫస్ట్ ర్యాంక్. అసలు నాకు ఏ చెడు వాటిలు లేవు. బయటికి కూడా కాలేజ్లో తలెత్తితే మళ్ళీ రూమ్లో తలెత్తా ఉన్నా. నిజమమ్మా. మా రూమ్లో గంజాయి తాగే ఉన్నా, సిగరెట్ తాగే ఉన్నారు, కానీ నేను ఒక్కడిని గుర్తుపడుతున్నామ్మా. నిజం అన్నీ పాస్ అయినమ్మా. నీకు కావాలంటే ఫోటో పెడతామా? సరే అమ్మా. బ్రో ఏదో ఇంట్రెస్ట్ ర్యాంక్
అవన్నీ ఫోన్ నెంబర్లు వచ్చినాయి బ్రో. ఒకటి 30%, ఒక 40 అంట. 4 సెమిస్టర్లో 4 ఇంటూ 5 సబ్జెక్టులు, 20 సబ్జెక్టులు పోయింది. పార్టీ చేస్తున్నా అంటే టాపర్ నేనే, నాయకు పోయింది. ఇప్పుడు ఎట్లా స్థితి? నాకు చెప్పి నా ఫ్రెండ్ 2 పోయి ముందు పోయి పార్టీ ఎక్కువ పోయి. కానీ బ్రో దేవుడు దేవాల ఫైనల్ ఇయర్లో నాయనే అయిపోయినాయి బ్రో. లేదండి అన్నీ పాస్ అయ్యాడు. నీకు కూడా రిజల్ట్ వచ్చిందా డాడీ? ఎవరు పంపించారు డాడీ? మా ఫ్రెండ్స్ పంపించారా? అయ్యో డాడీ వద్దు ప్లీజ్ డాడీ. అయ్యో 20 సబ్జెక్టులకి 20 గీతలు అంట బ్రో. ఇప్పుడు గీతలు కాయాలంట మీరు. మంచి బిందాసు బీలు తాగేవాడిని ప్యాడ్ అయితే తిన్నారు. బిందాసు లైఫ్ బ్రో. మొత్తం లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది. 4 సంవత్సరాలు చెప్పొచ్చుగా బ్రో. నువ్వు అన్నా చెప్తానే ఉన్నా కదా బ్రో, చదువుకున్నాను. ఏం చెప్తున్నావు? నువ్వు చదువుకుంటున్నావు, చదవాలని చెప్పినప్పుడు ఇంకేం చెప్పట్లేదు మాకు. చదువుకున్నావు చెప్తాను. మా జీవితం అంతా అయిపోయింది. బరలు కాసుకోవాలి, పౌడర్ డబ్బా వేసుకున్నామో మేము ఇచ్చి తినేవాళ్ళం. ఇప్పుడు భరత్ దగ్గర దిగాల్సి వస్తుంది, సైకిల్ వేసుకుని వెళ్ళాలి. అయ్యో జీవితం అంతా అయిపోయింది. ఇప్పటికైనా సీరియస్ తీసుకొని చదవండి బ్రో. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పినప్పుడు చదువుకోని, కానీ నేను మాత్రం ఒకటే నిద్ర, గాఢ నిద్ర, కానీ ఘోర నిద్రపోయిపోయింది రోజు. నేను మాట వినాల్సింది కనీసం పాస్ అయిపోయింది. ఇప్పుడు మా తలకే కూడా ఎత్తులేకపోతుంది ఫ్రెండ్స్ ముందు. ఏం కాదు బ్రో, ఇప్పటికైనా నిద్రకు వస్తే నేర్చుకొని ఎగ్జామ్స్ మళ్ళీ ఉన్నాయి కదా దగ్గరలో పాస్ హాయ్ బ్రో. బ్రో ఏమైంది? అందుకే బ్రో ఫోన్ కాకుండా ఫోన్ ఎలా వాడుకోవాలో కూడా తెలియాలి బ్రో. మనకి ఫోన్ మనం వాడకూడదు, మనం ఫోన్ వాడుకోవాలి. ఈసారైనా గట్టిగా చదివి ప్రిపేర్ అయ్యి బాగా వచ్చేస్తాం. ఓకే బ్రో. సో ఫైనల్ ఇయర్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నాము.